యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాము. పేతురు పరిశుద్ధాత్మ నిండినవాడై ఇట్లా నేను ప్రజలు, అధికారులారా, పెద్దలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మనల్ని అధికంగా ప్రేమించి తన రాజ్య నివాసులుగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ వర్డ్స్ కామెంటరీ ప్రోగ్రామ్ being telecasted in శాంతి టీవీ. శాంతి టీవీ గత 9-10 సంవత్సరాలుగా ఈ నగరంలో ఉంటూ అమూల్యమైన సేవలను అందిస్తుంది. వేరు దేవుజనులు ఇందులో వాక్య పరిచర్లు చేస్తున్నారు. కాబట్టి ఈ శాంతి టీవీ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. శాంతి టీవీ ద్వారా ఇలాగా మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి, మీతో ఒక అనుబంధం, ఆత్మ సంబంధమైన అనుబంధం ఏర్పరచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మీ కొద్దిపాటి సమయాన్ని, అనగా ఒక 26 నిమిషాల సమయాన్ని మీరు ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, 22వ తేదీ అనగా వారం రోజుల తర్వాత, వారం లేదా 8 రోజుల తర్వాత టౌన్ హాల్లో, విఆర్సీ సెంటర్ లేకపోతే విఆర్సీ గ్రౌండ్, విఆర్ కాలేజ్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్లో 15వ తేదీ అనగా 22వ తేదీ అనగా ఆదివారం, 4వ ఆదివారము సాయంకాలము జరగబోతున్నట్టు మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఏ ఒక్కరు మిస్ కావద్దండి. దేవుడు మీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. దైవస్వరాన్ని మీరు వినేటువంటి అవకాశం ఉంది కనుక ఈ ప్రోగ్రామ్ని మిస్ చేయొద్దు. దైవస్వరం విని ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రాదులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 6:30కి ఆరంభిస్తాం, 9:30 గంటలకల్లా ముగించేస్తాం. 10 గంటలకల్లా మీరు మీ ఇళ్లలో ఉండిపోవచ్చు. కాబట్టి మీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ఆ రోజు కూడికి తీసుకొనండి. నాతో పాటు సుమారు 12 మందికి పైగా దేవుజనులు ఉంటారు. వారందరం కలిసి ప్రార్థన చేస్తాం. వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దైవ కార్యాన్ని ఎట్టి రోగి అయినా కానీ యేసునామంలో స్వస్థతను ఎట్టి రోగి అయినా అనుభవించగలడని భావిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతినందదగినది. సూర్యాస్తమయం మొదలుకొని మరలా తిరిగి సూర్యోదయం వరకు కూడా నీ నామము స్తుతినందదగినది. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. సమయమందును అసమయందును మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. పరలోకంలో దేవదూతలు మాత్రమే కాకుండా భూమి మీద మీ కృపను బట్టి రక్షించబడినటువంటి మీ బిడ్డలమైన మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు చేయిస్తూ, మరి ముఖ్యంగా 22వ తేదీ టౌన్ హాల్లో జరగబోతున్నటువంటి కూడిక కొరకే మీకు వందనాలు. కూడికను ఘనంగా జరిగించండి. వాతావరణాన్ని, కరెంటుని మీ ఆధీనంలో తీసుకోనండి. మీ ప్రజలను మీరు తోడుకోనండి. అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మీ దాసులు బ్రదర్ జి ప్రభుకుమార్ గారిని మీరు బలంగా వాడుకోండి. అల్పుణ్ణి, అయోగ్యుడిని, అపాత్రుడిని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాడుకోమని అడుగుతున్నాను. మీ మాటలు మా నోట ఉంచండి. తద్వారా ఆయన ఆ మాటలు వింటున్న వారు ఆత్మీయంగా ఎంతగానో దీవించబడగలటూ సహాయం చేయమని అడుగుకుంటూ, శాంతి టీవీ బృందం అంతటి కొరకై మీకు వందనం చేస్తూ, సమయంలో అనారోగ్యంగా ఉన్న మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాను. కరోనా పెరిగిపోతుందని, కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, మృతుల సంఖ్య కూడా పెరుగుతుందని మేము అక్కడక్కడ రిపోర్ట్లు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి మీ ప్రజలు ఏమాత్రం జడియక, భయపడక
స్వస్థపరిచి యెహోవా ఉండగా భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ధైర్యంతో మీ బిడ్డల ముందుకు సాగలుటూ సాయించమని అడుగుకుంటున్నాను. దేవా మీకు వందనాలు చేస్తూ గత కరోనా 1వ వేవ్ 2వ వేవుల్లో కూడా మీరు మమ్మల్ని కాపాడారు. నీ వాత్సల్యతను బట్టి మేము నిర్మూలం కాకుండా ఉన్నవారం ప్రభా. నీ వాత్సల్యతే, నీ కృపే నేను నిలిచి ఉన్నామంటే దానికి కేవలం నీ కృప మాత్రమే. మాకన్నా ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు, కానీ మమ్మల్ని ఈ లోకంలో మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సజీవులైన దేశంలో మీ దయను పొందుదామన్న ధైర్యంతో మేము ముందుకు సాగుతున్నాం. ఆ నమ్మకంతో మేము ముందుకు సాగుతున్నాం. తండ్రి, మీ దాసుని మీ నియంత్రణలో ఉంచుకోండి. డిస్టర్బ్ చేసేటువంటి, కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేటువంటి ప్రతి ఆత్మను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ కొన్ని మాటలైనా మీ ప్రజలు విని ఆత్మీయంగా మేలు పొందగలటూ సాయం చేయమని అడుగుకుంటూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ హోప్ టు సీ యూ ఆల్ ఆన్ June 22nd Sunday evening at Town Hall, నెల్లూరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నిన్నటి ఎపిసోడ్లో మనము ఆలోచించినట్టు కొన్ని విషయాలు. స్వజనులు అంటే ఎవరు? స్వజనులు అనే నిర్వచనం కాదు మనం ఇక్కడ కావాల్సింది. అందరూ మనకు స్వజనులేనా? ఈ సమాజంలో ఉన్నవాళ్ళు, ఈ సర్వ సమాజంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మన స్వజనులేనా, మనవాళ్ళేనా? మనం అందరినీ మనవాళ్ళు అనుకుంటాం, మనము వాళ్ళమని అనుకోరు. స్వార్థం బాగా పెరిగిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఓన్ అజెండాస్తో, వాళ్ళ ఓన్ ఫిలాసఫీస్తో, వాళ్ళ ఓన్ పాలసీస్తో జీవిస్తున్న దినాలు ఇవి. ఇతరుల కోసం జీవించడం, ఇతరుల కోసం ఏదైనా చేయడం అనేది సమాజంలో ఏమాత్రం కనిపించని విషయంగా ఉంది. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి అని అది ప్రభు రాకడకు ఉన్నటువంటి సూచనలో ఒక సూచన. అవును, చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయిందంటే పగ ప్రతీకారాలు పెరిగినాయి, అవి బాగా వేడెక్కుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అని అర్థం. ఏదేమన్నప్పటికీ సమాజం ఎక్కడి వరకు వెళ్తుందో, ఇంకా పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్తాయో మనకైతే తెలియదు, కానీ అంతా సమస్తాన్ని చూసుకునేవాడు, నియంత్రించేవాడు అనే ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకుంటూ మనం ముందుకు సాగుదాం. స్వజనులు అంటే విడుదల పొందిన వారని, నేను విడుదల పొందినట్టుగా వారు విడుదల పొందడం. నేను చెరసాలలోంచి కావచ్చు, అక్షరార్థమైన చెరసాల, అవతల వ్యక్తి పాపపు చెరసాల నుంచి కావచ్చు. మన నమ్మకం మనల్ని పవిత్రపరుస్తుంది అని అపోస్తుల కార్యం 15వ అధ్యాయం చెప్తుంది. అంటే నమ్మకము అపవిత్రత నుంచి మనకు ఒక విడుదల కలిగిస్తుంది, పవిత్రతలోకి నడిపిస్తుంది. నా మీద నాకు నమ్మకం కాదు, ఏదో సిద్ధాంతం మీద నాకు నమ్మకం కాదు, యేసు ప్రభు మీద నాకున్న నమ్మకం, ఆయన చేసిన ప్రాణత్యాగం మీద నాకున్న నమ్మకం. దేవుని స్తోత్రం. ఆయన రక్తము మూలముగా, ఆయన రక్తములో విశ్వసించడం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళు అందరూ అనుకున్నా అందరూ కాదని, కొందరేనని, ఏ విధంగా అందరూ దేవుని బిడ్డలు కాదో, అందరికీ విశ్వాసం లేదో, అందరికీ జ్ఞానం లేదో, రెమ్నెంట్ అనబడిన వాళ్ళు, శేషము అనబడిన వాళ్ళు మాత్రమే కృపను బట్టి నిలిచి ఉన్నారని, ఉంటారని, నోవహు ఓడలో మిగిలినటువంటి 8 మంది కృపను బట్టి నిలిచి ఉన్నారని, శేషంగా మిగిలి ఉన్నారని, బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మంది ఉన్నారని, వాడు శేషంగా నిలిచి ఉన్నారని, ఏలియా శేషంగా నిలిచి ఉన్నాడని, దేవుడు ఆయా సమయాల్లో శేషంగా తన ప్రజల్ని నిలుపుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనం ఆలోచించిన విషయం, విడుదల పొందిన వారు మనవాళ్ళు, వాళ్ళు మన స్వజనులు, స్వకీయులని భావించవచ్చని. విశ్వసించిన వారు, నమ్మిక ఉంచిన వారు, వాళ్ళకి మనకు సఖ్యత కుదరాలంటే నమ్మకం ఒకటైనప్పుడు సఖ్యత కుదురుతుంది. నమ్మకాలు వేరైనప్పుడు వాళ్ళ మధ్యలో ఐక్యతకు అవకాశం లేదు. మూడోది, విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళు అనగా ప్రార్థించేవాళ్ళు. విశ్వసించిన వాడే ప్రార్థించగలడు. ఏమండి? విన్నవాడు వెళ్ళగలడు, విన్నవాడు విశ్వసించగలడు. విన్నవాడు విశ్వసించినప్పుడు వెళ్ళగలడు, వెళ్ళి ప్రకటించగలడు.
విన్నవాడు ప్రార్థించగలడు, వినిపింపజేసిన వాడు కూడా ప్రార్థించగలడు. దేవుని స్తోత్రం. విడుదల పొందిన వారు మనవాళ్ళని, విశ్వసించిన వారు మనవాళ్ళని, విజ్ఞాపన చేసేవాళ్ళు మనవాళ్ళని, విడిచిపెట్టిన వారు అనగా శిష్యత్వము యొక్క బేసిక్ క్వాలిటీస్లో ఒకటైనటువంటి డెడికేషన్, కాన్సిక్రేషన్ అనగా సమర్పించుకునేటువంటి అనుభవం, విడిచిపెట్టేటువంటి అనుభవం. నీ ఆస్తిని అమ్మే పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని యేసుప్రభు ఒక ధనవంతుడితో అన్నాడు. ధనవంతునికి అది రుచించలేదు. వాట్ ఈస్ దిస్? నేను కష్టపడి సంపాదించింది మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చింది, ఇవన్నీ కలిస్తే ఎంతో ఆస్తి అయినప్పుడు దాన్ని పోగొట్టి బీదలకు అమ్మి ఇవ్వడం లేదా రావడం ఏంటి? బీదలు ఏమన్నా తర్వాత నన్ను చేర్చుకుంటారా? నా పరిస్థితి, నా పోషణ ఏంటి? ఇలా రకరకాలుగా ఆలోచించాడు. కాబట్టి యేసును వెంబడించడానికి ఇష్టపడలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. దేవరాజ్యానికే, నిత్య జీవానికే వారసుడు కావాలంటే తాను చేయాల్సిన పని అదేం తెలిసినప్పటికీ కూడా అది వాస్తవమే. కానీ ఏం చేస్తాం? తను ఆ పరిస్థితిలో లేడు. అందుకని యేసు ప్రభు దగ్గర నుంచి ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళాడు. నోటి నిండా నవ్వుతో వెళ్ళిన వాడు కాదు, ముఖం నిండా దుఃఖంతో, ఈగో హర్ట్ అయిపోయి వెళ్ళినవాడు. ఈ రోజులో కూడా చాలామంది ఈగో ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు హర్ట్ అవుతుంది, వాళ్ళ అహం దెబ్బతింటుంది. యేసు ప్రభు చెప్పిన మాట వాళ్ళకి అంతగా రుచించడం లేదు, నచ్చడం లేదు. దురద చెవులు కలిగిన వాళ్ళకైతే వేరే నచ్చుతాయి, వేరే బోధలు. కానీ యేసు ప్రభు బోధలు అందరికీ నచ్చవు. ఇది కఠినమైన బోధ, దీన్ని ఎవడు గ్రహింపగలడని కూడా అడిగారు ఒక సందర్భంలో. యేసు ప్రభు కఠినంగా బోధ అని కనిపించిన దాన్ని కూడా సరళీకృతం చేశాడు, దాన్ని సింప్లిఫై చేశాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు మన వాళ్ళు ఎవరు? నాలుగవదిగా మనం ఆలోచించాం, విడిచిపెట్టిన వాళ్ళు, సమస్తమును విడిచిపెట్టిన వాళ్ళు, అపోస్తుల్లాగా విడిచిపెట్టిన వాళ్ళు. అపోస్తుల దగ్గర ఏమి లేవండి ఇప్పుడు. ఒకప్పుడు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టుకుంటూ అమ్ముకున్న టైంలో వాళ్ళ దగ్గర కొంచెం ధనం ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వెండి బంగారములు లేవు అన్న పరిస్థితి వచ్చేసింది. దేవుని స్తోత్రం. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఆలోచించిన విషయాలు, స్తోత్రం, మన స్వజనులు అంటే సర్వ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కాదు, కొందరే మనవాళ్ళు. ఈ మనవాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు, మనం విశ్వసించినట్టు విశ్వసిస్తారు, మనం విడుదల పొందినట్టు విడుదల పొందుతారు, మనం విడిచిపెట్టినట్టు విడిచిపెడతారని నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనం. స్తోత్రం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 8వ వచనం. పేతురు, అపోస్తులుడైన పేతురు, అంటే పేతురు అంటే పేతురు యోహాను అని కూడా అర్థం చేసుకుందాంలేండి, ఎందుకంటే యోహాను కూడా ఉన్నాడు కాబట్టి. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, కానీ 8వ వచనంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పరిశుద్ధాత్మ నింపుదలకు వచ్చేసాడు, నింపబడ్డాడు. హి వాస్ ఫిల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనను ప్రజల అధికారులారా, పెద్దలారా. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఏంటి మతానికి మార్గానికి తేడా ఏంటి? మతం ఉంది, యూదా మతం ఉంది, దానికి ముందు ఉన్న మతాలు ఉన్నాయి. మతాలు లేవు అనడం లేదు. ఒకప్పుడు మతాలు లేకపోవచ్చేమో, కానీ తర్వాత కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అంటే దేవుణ్ణి ఎవరికి తోచిన విధంలో ఆరాధన చేయడానికి ఒక కట్టుబాటు లేకుండా తమ ఇష్టానుసారంగా ఆరాధించాలనే ఆలోచనతో వాళ్ళు ఏదో చేసుకున్నారు. ఒకరి నుంచి మరొకరు విభేదించి ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ఆయన బోధించింది కరెక్ట్ కాదని విభేదించి వాళ్ళు వచ్చారు. ఏదైనా గ్రూప్స్ వచ్చాయి.
ఇప్పుడు ప్రపంచంలో బోల్డ్ డినామినేషన్లు ఉన్నాయి, కొన్ని వందల వేల డినామినేషన్లు ఉన్నాయి. ఒకరికి సెట్ కాదు. సిమిలర్ అందరూ వాడేది ఒకే బైబుల్, అందరూ ఒకే ప్రభువుని సేవిస్తున్నారు, అందరి శత్రువు సాతాను. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ఐక్యంగా ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఈ పరిస్థితులను చూసి యేసు ప్రభు ప్రస్తుతం భూమి మీదకి వస్తే భూమి మీద ప్రజల మధ్యలో ఉన్న అనైక్యతను చూసి ఆయన ఆవేదన చెందుతాడేమో అనిపిస్తుంది. ఐక్యత కోసం నేను ప్రార్థన చేస్తే వీళ్ళు అనైక్యత కలిగి ఉన్నారని గుండెలు బాదుకునేవాడేమో అనిపిస్తుంది నాకు. పేతురు, యాకోబులు లేదా ఇతర అపోస్తులు లేదా 120 మంది మేడ మీద లేదా మేడగది మీద, జాన్ మార్క్ గారి మిద్ది మీద, ఆ మరియమ్మ గారి మిద్ది మీద వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత ఒక సంఘంగా తయారైపోయిన తర్వాత స్తోత్రం కాదా, ఇలా జరిగిన తర్వాత వాళ్ళు మతంలోంచి బయటకు వచ్చేసారు. మతంతో సంబంధం లేదు, మతం వాళ్ళకి చెప్పలేదు కొన్ని దినాలు మీరు కనిపెట్టండి, యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి. మార్గమై ఉన్న యేసు చెప్పాడు. అనగా వాళ్ళకి తెలియకుండా పేతురు, యోహాను, అపోస్తులు మార్గంలో ఓడిపోయారు, మిగతా వాళ్ళు మతంలో ఓడిపోయారు. మతం వాళ్ళకి, మార్గం వాళ్ళకి ఎప్పుడు గొడవ జరుగుతుంది. రిలీజియన్ వాళ్ళకి, రిలేషన్ వాళ్ళకి ఎప్పుడు గొడవ జరుగుతుంది. ఆత్మ సంబంధికి, శరీర సంబంధికి ఏ విధంగా గొడవ జరుగుతుందో అలా గొడవ జరుగుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ మతానికి మార్గానికి మధ్యలో తేడాలు ఏంటి? ఉన్నాయా తేడాలు? లేదండి, రెండు ఒకటేనండి, మతం పేరే మార్గం అండి, మార్గం పేరే మతం అండి అని కాదు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, ఈ మార్గమందున్న స్త్రీలను పురుషులను, ఏ మార్గంలో? దమస్కు మార్గంలో అని కాదు, యేసు ప్రభు నేర్పించిన మార్గంలో ఆది సంఘము ఆరంభించబడింది కదా 2వ అధ్యాయంలో, ఆ మార్గంలో, ఆది సంఘపు మార్గములో, అంటే ఆది సంఘపు నాయకుల చేత నియమించబడి పంపబడి వాళ్ళు ప్రచారం చేస్తున్న విధానంలో, ఆ మార్గములో. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మతము మార్గము రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. క్రైస్తవత్వం మతమా మార్గమా? మతం అని కొంతమంది, మార్గం అని కొంతమంది. సరే, ఏదేమన్నప్పటికీ మతానికి మార్గానికి తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు 4 తేడాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి, మతానికి మార్గానికి ఉన్న తేడా పరిశుద్ధాత్మ నింపుదల. ఇది మార్గంలో ఉంటుంది కానీ మతంలో లేదు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మతో నింపబడ్డారంటే వాళ్ళకి అర్థం కాదు, పిచ్చిపట్టుబడ్ది. ఏందడా ఆత్మతో నింపడం ఏంటి? అంతెందుకంటే బయట దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఈరోజు గుడికి వెళ్ళారుగా, శుక్రవారం శనివారం ఏదో రోజు వెళ్ళారుగా, దేవుడు మీతో మాట్లాడా అని అడిగామనుకోండి, వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు, ఏందా దేవుడు మాట్లాడడం ఏందయా అని అంటారు. అంటే దేవుడు మాట్లాడడం అనే అనుభవం క్రిస్టియానిటీలో ఉంది. మనిషి క్రైస్తవుడు మాట్లాడుకోవడం కాదు. ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధిస్తున్న వారితో ఆరాధించబడువాడు మాట్లాడుతున్నాడు. అది గొప్ప సంగతి. ఒకవేళ క్రైస్తవులు కలుసుకుని ఒక మందిరంలో ఆరాధన చేసుకుని తిరిగి వెళ్ళి, ఈరోజు దేవుడు మాతో బాగా మాట్లాడాడండి అని చెప్పుకునే అవకాశం ఉంది, కానీ బయట అన్య మస్తులు ఎవరు చెప్పుకునే అవకాశం లేదు. అంటే క్రైస్తవత్వానికి ఉన్నటువంటి కొన్ని స్పెషల్ క్వాలిటీస్. అందుకనే ఇది అగ్రగామిగా, మతాలన్నింటిలో అగ్రగామిగా, టాప్గా, నంబర్ 1గా నిలబడిందని చెప్పవచ్చు. దీని మీద వచ్చినట్టు వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితులు, క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతికూల పరిస్థితులు మరి ఏ మతానికి రాలేదు. అయినప్పటికీ వీటన్నిటిలో నిలబడింది మతం. ఈ విధానం, ఈ జీవన విధానం, ఈ లైఫ్ స్టైల్ నిలబడిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకటి, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది. అది మతానికి మార్గానికి తేడా. మార్గంలో పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, మతంలో పరిశుద్ధాత్మ నింపుదల లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ అనగా మీ యూదా మతస్థులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏదనగా, మీరు చాలండి, మతము తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మార్గం మొత్తం తెలుసుకుందని కాదు, మార్గంలో ఉన్నవాళ్ళు మొత్తం తెలుసుకున్నారని కాదు. మతము పరిజ్ఞానం లేకుండా ఉంది, మార్గము పరిజ్ఞానంలో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని జ్ఞానానికి మూలము, జ్ఞానానికి ఆరంభం. స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానానికి ఆరంభం
అంటున్నప్పుడు అజ్ఞానం అక్కడ ఉందని కాదు, అజ్ఞానం ఉన్న అజ్ఞానం వెళ్ళిపోతున్నారు. అజ్ఞానము యొక్క స్థానాన్ని, అజ్ఞానం ఆక్రమించుకున్న స్థానాన్ని జ్ఞానము నింపుతుంది. ఒక చీకటి గదిలో లైట్ వేసినప్పుడు అక్కడ చీకటికి అవకాశం ఉండదు, చీకటి అంతా పారిపోతుంది, లేకుండా పోతుంది, అదృశ్యమవుతుంది. అలాగే మనం ఎన్లైట్ అవుతున్న కొలది అజ్ఞానం మనలోంచి పారిపోతుంది. అనేక సంవత్సరాలుగా మనలో గూడు కట్టుకున్నటువంటి, మనలో పాతుకుపోయిన, నాటుకుపోయినటువంటి ఆ అజ్ఞానం వెళ్ళిపోయి దైవ జ్ఞానం మనలోకి వస్తుంది. రెండోది, మార్గానికి మతానికి తేడా ఏంటంటే మతంలో పరిజ్ఞానం లేదు, మార్గంలో పరిజ్ఞానం ఉంది, పరలోకపు జ్ఞానం ఉంది. మీరు తెలియని దాన్ని ఆరాధించువారండి అని యేసుప్రభు అన్నాడు. తెలియని దానిని, తెలియని వారిని, తెలియని విధానాల్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి మతానికి మార్గానికి తేడాలు ఏంటి? ఉన్నాయా? ఉన్నాయి. 5 ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను, 5 తేడాలు మాత్రమే చెప్తున్నాను. మనకు ఎన్ని తేడాలు చెప్పుకునే సమయం లేదు కాబట్టి. మూడో తేడా ఏంటి అంటే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించారు. దేవునికి స్తోత్రం. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. మూడోది మనం ఆలోచిస్తున్న మాట, ప్రార్థన అనుభవము వాళ్ళకు ఉంటుంది. దేవుడితో మాట్లాడటం అంటేనే విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి. ఏదో దండం పెట్టుకున్నాం వచ్చాం, ఏదో పూలు పండ్లు కాయ కర్పూరాలు ఇచ్చేసి వచ్చాం అన్న విధంగా ఉన్న భక్తి విధానం అది. కానీ ఇక్కడ అది కాదు. స్తోత్రం. ప్రార్థన అనుభవం, దేవుడితో మాట్లాడే అనుభవం. దేవుడు మాట్లాడడం, దేవుడితో మనం మాట్లాడడం, భగవంతునితో భక్తుడు మాట్లాడడం, భక్తునితో భగవంతుడు మాట్లాడడం, అనగా 2 విధాల సంభాషణ జరుగుతుంది ఈ క్రైస్తవత్వంలో. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం ప్రార్థన అనుభవం. ఇది మతానికి మార్గానికి మధ్యలో తేడా. మతంలో ప్రార్థన అనుభవం లేదు, కానీ మార్గంలో ప్రార్థన అనుభవం ఉంది. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అని పౌలు గురించి చెప్పబడింది. అతడు మతంలో ఉన్నప్పుడు ఇవి లేవు, మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 37 మరియు 36 వచనాలు మనం గమనించినట్లయితే, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులను హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చు బర్నబా అను పేరు పెట్టబడి ఉండేది. దేవుని స్తోత్రం. ఒక పరివర్తన, ఒక మార్పు. లేవీయుడైనటువంటి వాడు అంటే యాజక వ్యవస్థకు, యాజకులకు సహకారులుగా ఉండి ప్రత్యక్ష గుడారంలోనే దేవాలయంలో పరిచయం చేసేవాళ్ళు. అసిస్టెంట్ పాస్టర్లు అనుకోండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. యాజకుల దగ్గర ఉండేటట్టు సహకారులాగా ఉండేటట్టు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేవీయుడగు యోసేపు, అదే బర్నబా అండి, బర్నబా అని పేరు పెట్టి, ఆయన పేరు బర్నబా కావచ్చు, ముందు పేరు యోసేపు. మరియ భర్త అయినట్టు యోసేపు లాగా, లేదా పాత నిబంధనలో ఉన్నట్టు యోసేపు లాగా, యోసేపు, జోసెఫ్. స్తోత్రం. అనగా ఒక పరివర్తన, ఒక మార్పు, ఒక రూపాంతరం మతంలో కనిపించదు, కానీ మార్గంలోనే కనిపిస్తుంది. మార్గములో ఉన్న వాళ్ళకి ఒక ఆజ్ఞ, ఇదిగో ఈ లోక మర్యాదను అనుసరింపక, అనుసరించొద్దు, లోకం నుంచి వేరు అయిన వారుగా ఉండి మనసు మారి రూపాంతరం పొందటం వలన. తర్వాత మనం ఆలోచిస్తున్న మాట, 5వ మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 16వ వచనం. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములను జనుల రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. బెతస్తా కోనేరు దగ్గర వాళ్ళు స్వస్థతలు పొందారు. బెతస్తాలో స్వస్థతలు క్రమంగా జరగడం లేదు. ఇక దాన్ని వదిలిపెట్టేసి అపోస్తుల దగ్గరికి వచ్చేసారు. పేతురు నీడ పడాలని కోరుకున్నారు. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టాలనుకున్నారు. అప్పట్లో
ప్రజలకు స్వస్థత, ద హీలింగ్ ఆఫ్ ది పీపుల్. యూదా మతం నో, మీరు ఏ రోజైనా స్వస్థత చేసుకోండి కానీ శనివారం చేయడానికి వీల్లేదు, సబ్బాత్ రోజు చేయడానికి వీల్లేదు అన్నారు. శనివారం రోజే అధికమైనటువంటి స్వస్థత, విశ్రాంతి కావాలి. కానీ వాళ్ళు అన్నారు మిగతా రోజులు ఉన్నాయి కదా, ఆదివారం నుంచి శుక్రవారం దాకా రండి, అప్పుడు చేయించుకోండి అని అంటున్నారు. వాళ్ళు అని అంటారు, ఎందుకండి మీరు బెతస్తా కోనే దగ్గరికి వెళ్ళండి, దేవుడికి ప్రార్థన చేసుకోండి, స్వస్థపరిచి యెహోవా అనేటువంటి వాగ్దానం మీరు పెట్టుకొని ఆ వాగ్దానం ప్రకారం జీవించండి, ప్రార్థించండి అని చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రజలు గుంపులు గుంపులుగా పేతురు యోహాను దగ్గరికి వచ్చారు, ఆది అపోస్తుల దగ్గరికి వచ్చారు. ఏ విధంగా యోహాను దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి వచ్చారో, తమ భౌతికమైన దేహంలో బలహీనతలు పోగొట్టుకోవడానికి పేతురు యోహాను దగ్గరికి, ఆది అపోస్తుల దగ్గరికి వచ్చారు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే మతానికి మార్గానికి మధ్యలో ఉన్న తేడాలు. పరిశుద్ధాత్మ నింపుదలని, పరిజ్ఞానమని, ప్రార్థన అనుభవం అని, పరివర్తన అని, ప్రజల స్వస్థత అని, ఈ 5 అనుభవాలు మార్గంలో ఉన్నాయి, ఈ 5 అనుభవాలు మతంలో లేవు. కాకపోతే ఏదైనా నకిలీ విధానంలో వీటిని కాపీ చేసి చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజము చెప్పిపోతే ఇది నిజమా అని అడిగాడు సాతానుడు. అనగా మతము 2, మార్గము 2 ఒకటి కాదండి, 2 వేరు వేరు. ఆ తేడాలు 5 తేడాలు మీకు జ్ఞాపకం చేశాను 4వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని. అయితే 5వ అధ్యాయంలో కూడా ఒక రెఫరెన్స్ చెప్పుకున్నాం, ప్రజల స్వస్థత. ప్రజలకు స్వస్థత వచ్చినా రాకపోయినా ప్రజలు దోచుకోవడమే అనేది మతం విధానం. కానీ మార్గం విధానం దోచుకోవడం కాదు, వాళ్ళని క్రీస్తులో దాచి ఉంచడం అనేది ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మతంలోంచి మార్గంలోకి వచ్చిన వారై మార్గంలో నిలిచి ఉంటూ ప్రభు నామాన్ని మయంపరచాల్సిందిగా కోరుతూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.